ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల చదరంగంలో పశ్చిమాసియా ప్రాంతం ఒక అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతంలా రగులుతోంది. దశాబ్దాలుగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉన్న వైరం ఇప్పటి పరిణామాలతో సరికొత్త మలుపు తిరిగింది. ఒకవైపు యుద్ధం, మరోవైపు దౌత్యపరమైన ఎత్తుగడలు, ఇంకోవైపు అగ్రరాజ్యాల ఆధిపత్య పోరు వెరసి ప్రపంచ శాంతిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తాజాగా వెలుగులోకొచ్చిన 4 కీలకమైన అంతర్జాతీయ పతాక శీర్షికలను నిశితంగా పరిశీలిస్తే మిడిల్ ఈస్ట్లో తెర వెనుక జరుగుతున్న దౌత్యపరమైన నాటకం, వివిధ దేశాల స్వార్థ ప్రయోజనాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ఇరాన్ మొహమాటం లేకుండా తిరస్కరించడం, ఇరాన్ ముందుగా కాల్పుల విరమణ కావాలని షరతు పెట్టడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో అహంకారపూరితంగా వ్యవహరించడం, ఈ దౌత్యపరమైన శూన్యతను ఆసరాగా చేసుకొని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రంగంలోకి దిగడం, ఈ పరిణామాలన్నింటినీ ఒకదానికొకటి ముడిపెట్టి చూస్తే ఒక అద్భుతమైన సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ విశ్లేషణ మనకర్థమవుతుంది. ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు కథను, వాటి లోతైన అర్థాన్ని, ఈ మొత్తం వ్యవహారంలో భారతదేశం యొక్క ప్రస్తుత వ్యూహాత్మక స్థితిని ఇప్పుడు సమగ్రంగా లోతుగా విశ్లేషిద్దాం. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భయంకరమైన యుద్ధ వాతావరణాన్ని చల్లార్చే నెపంతో పాకిస్తాన్ ఒక పెద్ద దౌత్య వ్యూహానికి తెరతీసింది. 2 దేశాల మధ్య మధ్యవర్తి పాత్రను పోషించడం ద్వారా అంతర్జాతీయ వేదికపై తన ప్రాముఖ్యతను పెంచుకోవాలని, ముఖ్యంగా అమెరికా ప్రాపకం పొంది అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటి సంస్థల నుండి ఆర్థిక సహాయం పొందాలని పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. ఇందులో భాగంగానే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఇస్లామాబాద్లో పర్యటించారు. అయితే ఇరాన్ నాయకత్వం పాకిస్తాన్ ఆడుతున్న ఈ అవకాశవాద నాటకాన్ని ఇట్టే పసిగట్టింది. పాకిస్తాన్ ఒక తగిన మధ్యవర్తి కానే కాదని, ఆ దేశం ఎప్పుడూ అమెరికా ప్రయోజనాల వైపే మొగ్గు చూపుతుందని ఇరాన్ పార్లమెంటు సభ్యులు బహిరంగంగా ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ సైన్యం, రాజకీయ వ్యవస్థ దశాబ్దాలుగా అమెరికా నిధులపై, ఆయుధాలపై ఆధారపడి బతుకుతున్న విషయం ఇరాన్కు స్పష్టంగా తెలుసు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికాకు సహకరించి లక్షల కోట్ల రూపాయలు దండుకున్న పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్ సంక్షోభాన్ని వాడుకొని తన ఖజానా నింపుకోవాలని చూస్తోందని టెహ్రాన్ వాదన. ఒక పక్షపాత దేశం, అది ఆర్థికంగా, సైనికంగా అమెరికాకు సామంతుడిలా వ్యవహరించే పాకిస్తాన్ దేశం తమకు న్యాయం చేయలేదని ఇరాన్ కరాఖండిగా తేల్చి చెప్పింది. పాకిస్తాన్కు ఇది అంతర్జాతీయ వేదికపై జరిగిన ఒక ఘోరమైన దౌత్య అవమానం. ఇది పాకిస్తాన్ యొక్క దిగజారిన విశ్వసనీయతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అమెరికాకు ఒక స్పష్టమైన షరతులతో కూడిన ప్రతిపాదనను పంపింది. అదేంటంటే, ముందు కాల్పుల విరమణ, ఆ తరువాతే అణు చర్చలు. ఇది ఇరాన్ ప్రదర్శిస్తున్న అత్యంత వ్యూహాత్మకమైనటువంటి ఆచరణాత్మకమైన దౌత్యం. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, పశ్చిమ దేశాలు దశాబ్దాలుగా కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇరాన్ ఏ క్షణంలోనైనా అణుబాంబును తయారు చేస్తుందన్న భయం ఇజ్రాయిల్, అమెరికాలను నిద్రపోనివ్వడం లేదు. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్ మద్దతున్న మిలిటెంట్ గ్రూపులకు, ఇజ్రాయిల్, అమెరికా దళాలకు మధ్య ప్రత్యక్ష దాడులు జరుగుతున్నాయి. ఎటువంటి తీవ్రమైన సైనిక ఉద్రిక్తతల మధ్య తలపై తుపాకీ పెట్టి అణుచర్చలు జరపడం అసాధ్యమని ఇరాన్ తేల్చి చెప్పింది. ముందుగా దాడులాపాలని, తమ దేశ ప్రజలకు మౌలిక సదుపాయాలకు ఉన్న తక్షణ ముప్పును తొలగించాలని ఇరాన్ కోరుకుంటోంది. ఒకసారి తుపాకుల మోత ఆగిపోయి కాల్పుల విరమణ అమల్లోకొస్తే అప్పుడు శాంతియుత వాతావరణంలో దీర్ఘకాలిక అణు ఒప్పందంపై చర్చించడానికి తాము సిద్ధమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ పరోక్షంగా అమెరికాకు సంకేతాలు పంపించారు. ఇది ఇరాన్ తమ దేశాన్ని రక్షించుకుంటూనే అంతర్జాతీయ సమాజం ముందు తాను శాంతిని కోరుకుంటున్నానని నిరూపించుకోవడానికి చేస్తున్న ఒక బలమైన దౌత్య ప్రయత్నం. కానీ ఇరాన్ ప్రతిపాదనలకు అమెరికా, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన స్పందన ఊహించిన విధంగానే అత్యంత అహంకారపూరితంగా, ఏకపక్షంగా ఉంది. ఇరాన్ వాళ్లు కావాలంటే మాకే ఫోన్ చేయొచ్చు అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ శైలికి, అమెరికా ఆధిపత్య ధోరణికి అద్దం పడుతున్నాయి. ఇరాన్ ప్రతినిధులతో చర్చల కోసం తాను వేరే దేశానికి ప్రయాణించే ప్రసక్తే లేదని ట్రంప్ అంటున్నారు. దౌత్యంలో సాధారణంగా ఇరు దేశాలు ఒక తటస్థ వేదికపై కలుసుకొని చర్చలు జరుపుతాయి. కానీ ట్రంప్
ఇరాన్ను ఒక సమానమైన దేశంగా గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. ఇరాన్ తనంతట తానుగా లొంగిపోయి అమెరికా షరతులకు తలొగ్గి తమ కాళ్ల దగ్గరకు రావాలన్నది ట్రంప్ వ్యూహం. తాను ఏమాత్రం మెట్టు దిగనని, అమెరికాదే పై చెయ్యని దేశీయ ఓటర్లకు చూపించుకునే ప్రయత్నంలో ట్రంప్ ఈ కఠినమైన వైఖరి అవలంబిస్తున్నారు. దీనివల్ల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్జీ చేసిన దౌత్య ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆయన ఉట్టి చేతులతో తిరిగి వెళ్లాల్సొచ్చింది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య దౌత్యం పూర్తిగా స్తంభించిపోయింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్న ఆశలు ట్రంప్ మొండి వైఖరి వల్ల అడియాసలయ్యాయి. సరిగ్గా ఈ దౌత్యపరమైన శూన్యతను ఆసరాగా చేసుకుని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అత్యంత చాకచక్యంగా రంగంలోకి దిగారు. అమెరికా చర్చలకు నిరాకరించడం, పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ఇరాన్ తిరస్కరించిన నేపథ్యంలో అబ్బాస్ అగార్జీకి పుతిన్ స్వయంగా మాస్కోలో ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇది ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఒక అత్యంత కీలకమైన పరిణామం. రష్యా, ఇరాన్ రెండు దేశాలు అమెరికా యొక్క కఠినమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఇరాన్ మానవరహిత విమానాలను సరఫరా చేస్తోందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు పుతిన్ ఇరాన్ను మరింత దగ్గరకు చేర్చుకోవడం ద్వారా ఒక బలమైన పాశ్చాత్య వ్యతిరేక కూటమిని నిర్మిస్తున్నారు. అమెరికా తలుపులు మూసుకుంటే ఇరాన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పుతిన్ ఇరాన్కు భరోసా ఇస్తున్నారు. ఇది పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యానికి సవాలు విసరడమే కాకుండా రాబోయే రోజుల్లో రష్యా, చైనా, ఇరాన్లు కలిసి ఒక సరికొత్త ప్రపంచ క్రమాన్ని సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నాయని ఈ సమావేశం స్పష్టంగా చెబుతోంది. ఇరాన్ ఇప్పుడు రష్యా రక్షణ గొడుగు కిందకి చేరడం వల్ల అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై ప్రత్యక్ష దాడికి దిగాలంటే 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మొత్తం భౌగోళిక రాజకీయ చదరంగంలో ప్రపంచ పరిణామాలను అత్యంత నిశితంగా గమనిస్తున్న భారత్ ప్రస్తుత స్థానం మాత్రం అత్యంత కీలకంగా, వ్యూహాత్మకంగానే ఉంది. ఒకప్పుడు ఇలాంటి సంక్షోభాలొస్తే భారతదేశం ఆందోళన చెందేది. కానీ నేడు న్యూఢిల్లీ తనదైన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో ఒక బలమైన ప్రపంచ శక్తిగా నిలబడింది. ఈ తాజా పరిణామాల పట్ల భారత్ వైఖరి బహుముఖంగా ఉంది. మొట్టమొదటిగా పాకిస్తాన్ దౌత్యపరంగా ఘోరంగా విఫలమైంది. పాకిస్తాన్ నమ్మకం లేని దేశమని, అది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే మరోవైపు శాంతి కపోతంలో నటించే ద్వంద్వ వైఖరి కలిగిన దేశమని భారతదేశం దశాబ్దాలుగా అంతర్జాతీయ వేదికలపై వాదిస్తోంది. ఇప్పుడు ఇరాన్ స్వయంగా పాకిస్తాన్ను పక్షపాత దేశం అని ముద్ర వేయడం ద్వారా పాకిస్తాన్ పట్ల భారతదేశం యొక్క అంచనా 100కి 100% నిజమని ప్రపంచానికి రుజువైంది. మధ్యప్రాచ్యంలో పాకిస్తాన్ ఆధిపత్యం, పలుకుబడి తగ్గడం భారతదేశ భద్రతా ప్రయోజనాలకు అత్యంత లాభదాయకం. రెండవది, అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాలను భారతదేశం అత్యంత చాకచక్యంగా సమతుల్యం చేస్తోంది. భారతదేశానికి అమెరికా అత్యంత కీలకమైన వాణిజ్య, రక్షణ, సాంకేతిక భాగస్వామి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనాను కట్టడి చేయడానికి చతుర్భుజ భద్రతా కూటమిలో అమెరికాతో కలిసి భారత్ పనిచేస్తోంది. ట్రంప్ పరిపాలనతో కూడా భారత్కు మంచి సంబంధాలే ఉన్నాయి. అదే సమయంలో ఇరాన్తో కూడా భారతదేశానికి చారిత్రక, వ్యూహాత్మక సంబంధాలున్నాయి. ముఖ్యంగా ఇరాన్లోని చాబహార్ ఓడరేవు భారత్కు చాలా కీలకం. పాకిస్తాన్ భూభాగంతో పని లేకుండా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు వస్తువులను ఎగుమతి చేయడానికి చాబహార్ పోర్ట్ మనకు ఒక ప్రధాన ద్వారం. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా ఇరాన్తో చాబహార్ పోర్ట్ నిర్వహణ ఒప్పందాన్ని భారతదేశం కొనసాగిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ పాకిస్తాన్ను విమర్శించినట్లే గతంలో అనేకసార్లు భారతదేశ వైఖరిని ప్రశంసించారు. భారత్ ఎవరికీ తలొగ్గని స్వేచ్ఛా దౌత్యాన్ని పాటిస్తుందని ఇరాన్ నమ్ముతోంది. మూడవది, రష్యా పట్ల భారత్ అత్యంత ఆచరణాత్మకమైనటువంటి దృక్పథం. పుతిన్, అరాగ్జీ కలుసుకోవడం భారత్కు ఆశ్చర్యం కలిగించదు. భారత్ కూడా రష్యాతో తన చారిత్రక సైనిక, ఇంధన సంబంధాలను కొనసాగిస్తోంది. పాశ్చాత్య దేశాల ఒత్తిడిని ఖాతరు చేయకుండా రష్యా నుండి చౌకగా ముడి చమురును కొనుగోలు చేస్తోంది. అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా మార్గం ప్రాజెక్టులో రష్యా, ఇరాన్, భారత్ 3 కీలక భాగస్వాములు. కాబట్టి రష్యా, ఇరాన్ బంధం బలపడ్డం పరోక్షంగా ఈ వాణిజ్య మార్గానికి లాభమే చేకూరుస్తుంది.
అయితే అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, యుద్ధ వాతావరణం నెలకొనడం పట్ల భారతదేశం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఎందుకంటే పశ్చిమాసియాలో ఏ చిన్న అల్లకల్లోలం జరిగినా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. భారతదేశం తన చమురు అవసరాల కోసం 80% పైగా దిగుమతులపైనే ఆధారపడింది. చమురు ధరలు పెరిగితే దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై భారం పడుతోంది. అంతేకాక గల్ఫ్ దేశాల్లో సుమారు 90 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉపాధి పొందుతున్నారు. యుద్ధం వస్తే వారి భద్రత, వారు పంపే విదేశీ మారక ద్రవ్యం ప్రమాదంలో పడతాయి. అందుకే ఇరాన్ ప్రతిపాదించినట్లుగా ముందు కాల్పుల విరమణ జరగాలన్న వాదనను భారతదేశం పరోక్షంగా సమర్థిస్తుంది. ఉద్రిక్తతలను సంభాషణల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని, ఇది యుద్ధాలు చేసే శకం కాదని న్యూఢిల్లీ పదే పదే ఇరుపక్షాలకు విజ్ఞప్తి చేస్తోంది. పాకిస్తాన్ అపహాస్యం పాలు కావడం, ఇరాన్ ప్రాణరక్షణ కోసం వ్యూహాలు పన్నడం, అమెరికా అహంకారంతో తలుపులు మూయడం, రష్యా ఆ అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడం, ఇవన్నీ ఒక భౌగోళిక రాజకీయ ఉత్కంఠభరిత కథను తలపిస్తున్నాయి. ఈ సంక్షోభ సమయంలో ఏ ఒక్క కూటమికి పూర్తిగా దాసోహం కాకుండా తన జాతీయ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తున్న భారతదేశం యొక్క విశ్వమిత్ర దౌత్య విధానం ప్రపంచ పాలకులందరికీ ఒక ఆదర్శవంతమైన అధ్యయనాంశంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాకిస్తాన్ లాగా బిచ్చమెత్తుకునే మధ్యవర్తిత్వం కాకుండా అందరినీ కలుపుకుపోయే శక్తివంతమైన స్థిరమైన విధానంతో భారతదేశం ఈ అంతర్జాతీయ చదరంగంలో ఒక నిర్ణయాత్మక శక్తిగా అవతరించింది.